ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం, మీ పర్మిషన్తో ఆల్రెడీ ఒక సర్జరీ జరుగుతోంది. వుడ్ యూ ప్లీజ్ టేక్ us there and show us what is happening Sure. అక్కడ? సర్జరీ జరిగింది అండ్ ఫర్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ చిన్నారి మొహం చూపించట్లేదు. బట్ ఏ సర్జరీ జరిగింది, దీన్ని ఎలా మానిటర్ చేస్తున్నారనే అంశంపై దృష్టి పెట్టబోతున్నాం. రైట్ సార్, వీల్ ఎన్ష్యూర్ దట్ ద ప్రైవసీ ఆఫ్ ద పేషెంట్ ఇస్ Yeah. ప్రొటెక్టెడ్. సో దిస్ సర్జరీ వాజ్ కాల్డ్ ఎ కొలాస్టమీ క్లోజర్. కొలాస్టమీ అంటే పేగు సరిగా లేకపోతే ఫస్ట్ ఫీసిస్ బయటికి రావడానికి ఒక పెద్ద పేగు భాగం బయటికి ఓపెన్ చేస్తారు. సో అందులో నుంచి మోషన్స్ వస్తాయి. తర్వాత రీడూ సర్జరీ సరిగ్గా సెట్ చేసి కొంచెం చైల్డ్ గ్రో అయ్యాక దాన్ని మళ్ళీ మూసేశారనమాట. సో ఆ సర్జరీకి మత్తిచ్చి చేసాము. సో మానిటర్స్ గురించి నేను చెప్తున్నాను. ఇది ఈసీజీ. Right. సో హార్ట్ ఈస్ బీటింగ్ 103 times a minute. ఇది సాచురేషన్. మనం అంతా కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ చూసాం. ఇది 92 ఉందేమో అని అనుకోవచ్చు. దిస్ చైల్డ్ హ్యాడ్ అ కార్డియాక్ సర్జరీ. సో ఇక్కడికి రాకముందు చైల్డ్ వాజ్ బార్న్ విత్ అ కార్డియాక్ డిఫెక్ట్. సో దాన్ని సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. అది కరెక్షన్ చేశారు. అందుకని ఆ చైల్డ్కి 100 రాదు. మన ఎయిమ్ ఇస్ టు మెయింటైన్ 100. అయినా కానీ మనం వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్ వీఆర్ మెయింటైనింగ్. ఇది ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటుందని రెస్పిరేటరీ రేట్. ఇది టెంపరేచర్ చైల్డ్ది 36 సెంటిగ్రేడ్. తర్వాత ఇది బ్లడ్ ప్రెషర్. సో అన్ని పారామీటర్స్ మనము మానిటర్లో చూస్తూ ఉంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది CO2. మనము ఎక్స్పైర్డ్ ఎయిర్లో మనం వదిలిన గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. రైట్. సో ఇది పేషెంట్ బ్రీత్ చేస్తున్నాడు అని మనకు ఒక ఇండికేషన్. సో మీ ఊపిరి ఎక్కువ తక్కువ అయితే ఈ నంబర్ మారుతుంది. సో దిస్ రేంజ్ ఇస్ 35 to 45 ఉండాలి. ఎక్స్పైర్డ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం, EtCO2. సో ఇప్పుడు ఒకవేళ ఇది ట్యూబ్ ఉంది, ఇది ఎవరైనా బై మిస్టేక్ ఇది డిస్కనెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ మానిటర్లో CO2 పోతుంది. సో అది డిస్కనెక్ట్ అయిందంటే చూడండి అలా EtCO2 పోతుంది. రైట్. సో ఇది ఇప్పుడు అలారం వస్తుంది ఇక్కడ. సో ఇది మనము 2-3 minutes పట్టించుకోకపోతే ఇది మన లైఫ్కే రిస్క్ ఉంటుంది. రైట్. సో ఇలాంటి సేఫ్టీ. తర్వాత ఇంకోటి ఇక్కడ మనము ఈ గ్యాస్ అంటాం దీన్ని. సో ఇది పేషెంట్కి మత్తు ఇవ్వడానికి ఇది కంటిన్యూస్గా ఒకప్పుడు ఈథర్ అని ఉండేది. సో ఇప్పుడు మనకి వేరియస్ మోర్ షార్ట్ టర్మ్ ఏజెంట్స్ విచ్ ఆర్ సేఫర్ అవైలబుల్. సివోఫ్లూరిన్ అన్నది మనం వాడుతున్నాం. సో ఈ డెప్త్ ఎంత ఉంది మత్తుకి మనకి ఇది 0.8 కంటే ఎక్కువ ఉండాలి. రైట్. సో ఇది మనం కంటిన్యూస్గా ఇక్కడ మెజర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇవన్నిటి వల్ల పేషెంట్ సేఫ్టీ కంఫర్ట్ పెరుగుతుంది. సర్జరీ అయిన ఎన్ని గంటల లోపల పేషెంట్ విల్ బి బ్యాక్ టు కాన్షియస్నెస్? ఇమీడియట్లీ అండి. ఇమీడియట్గా. ఇది ఒక అడల్ట్ పేషెంట్, ఒక గైనకాలజీ ప్రొసీజర్ అవుతుంది. మళ్ళీ ఇవే మానిటర్స్. ఇక్కడ చూడండి సాచురేషన్ ఇస్ 100, హార్ట్ రేట్ వెన్ దే ఆర్ కంఫర్టబుల్ ఇస్ 58, బీపీ. మళ్ళీ ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఈ సివోఫ్లూరిన్ ఎంత బ్రీత్ చేస్తున్నారు అని. సో పేషెంట్కి కంఫర్ట్ ఉండి వాళ్ళు మెలకు లేకుండా చూసే అవకాశం మానిటర్స్ వల్ల ఉంటుంది. ఇప్పుడు ఈ EtCO2 అండ్ ఈ వేపర్ మానిటర్ అదొక 3-4 లక్షలు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. చాలా హాస్పిటల్స్ దానికి ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అది చిన్న పెద్ద ఇస్ ఫర్ ఇండివిజువల్ హాస్పిటల్స్ టు డిసైడ్. రైట్. అంటే బికాస్ the impact it will have is a lot Of course. So in the larger scheme there are some things called minimum mandatory monitoring. అదే. సో జనరల్ అనెస్థీసియాలో CO2 మానిటర్ చేయాలని ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అవి. రైట్. సో ఇక్కడ NABH అని కూడా ఉంది, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్. లైక్ రెయిన్బో ఇస్ JCI అక్రెడిటెడ్. సో ఇవన్నిటి స్టాండర్డ్స్లో ఇలాంటి మానిటర్స్ ఉండాలి అని ఉంటుంది. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్మాలర్ అండ్ బిగ్గర్ మోర్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్. రైట్. సో ఇన్ దిస్ కేస్ ఈ సర్జరీ అయిన 1-2 గంటల లోపల వాళ్ళు మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తారు. స్పృహలోకి వెంటనే వస్తారు, కానీ కొంచెం మత్తు ఉంటుంది కాసేపు. అవును. అంటే మనం దీర్ఘ నిద్ర నుంచి లేస్తే అలా ఉంటుంది. రైట్. అట్లా ఫర్ సమ్ టైం. ఇన్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు,
మీ మోస్ట్ కాంప్లెక్స్ కేస్ ఏమిటండి? వాట్ వాజ్ యువర్ మోస్ట్ డిఫికల్ట్ వన్? అలా చెప్పడం కష్టం అండి. టైం టు టైం వి గెట్. మొన్న ఒక రీసెంట్ ఉదాహరణ ఇస్తాను. ఒక పేషెంట్ గర్భవతి అయ్యింది. చాలా కాంప్లెక్స్ కార్డియాక్ డిసీజ్ ఉంది ఆవిడకి. అంటే చిన్నప్పుడు వెంట్రికల్లో ఒక హోల్ ఉంది, విఎస్డి అంటాం, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్. అది వాళ్ళు రిపేర్ చేయించలేదు. అంటే చిన్నప్పుడు అది చేయించుంటే నార్మల్ లేడీగా పెరిగేది. సో అది రిపేర్ చేయించలేక వాళ్ళకి పరిస్థితి లేకో తెలియక కాస్ట్ వల్ల వీ డోంట్ నో. సో ఆవిడ ఇప్పుడు అట్ లేటర్ స్టేజ్ ఆవిడకి ఆయాసం రావడం ఇలాంటివి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడితే దాన్ని ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అని అంటారు. అది చాలా కాంప్లికేటెడ్ కేసు విచ్ హ్యాస్ వెరీ హై రిస్క్. అందులో ఎప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంటుంది, లంగ్స్లోకి బ్లడ్ సరిగా వెళ్ళదు. సో ఇలాంటి వాళ్ళు గర్భవతి అవ్వకూడదు. రైట్. ఎందుకంటే చాలా రిస్క్ అది. సో కార్డియాలజిస్ట్ ఆవిడకి అవ్వద్దు అని చెప్పినా కానీ ఆవిడ పర్సనల్ రీజన్స్ కోసం ఆవిడ గర్భవతి అయ్యారు. సో ఇట్లాంటి కేసెస్లో వరల్డ్ వైడ్ ఒక 30 to 40 అంటే 100 పేషెంట్స్ ఆఫ్ ఐసెన్మెంగర్స్కి మనము సిజేరియన్ సెక్షన్ చేస్తే ఒక 30 మంది కోల్పోతాం. అదంత సీరియస్ కండిషన్. సో అది రీసెంట్గా మేము సక్సెస్ఫుల్గా చేసాము. ఇది 6వ రోజు. రైట్. సో కానీ మాకు చాలా స్ట్రెస్ ఇలాంటి కేసెస్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏదైనా కానీ దీస్ డేస్ డాక్టర్స్ మీద రిపర్కషన్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎంత మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందే రిస్క్ ఉందని చెప్పినా కానీ ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏదో డాక్టర్ నెగ్లిజెన్స్ అన్నది ఆటోమేటిక్ అజంప్షన్ అది అందరికి. అబ్సల్యూట్లీ. అండ్ అలా యాక్చువల్లీ ఎంత శ్రద్ధ పెట్టి మీరు ఆల్మోస్ట్ ఒక ప్రాణాలు మీ చేతిలో పెట్టుకుని. సో ఇది ఒక వారం రోజులు కంటిన్యూస్లీ అసలు ప్లానింగ్ ఎలా చేయాలి, ఎవరెవరు ఉండాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా చాలా ఎఫర్ట్. సో ఇలాగా ఇంకొక కాంప్లికేటెడ్ కేసు ఏం చేసామంటే ఇక్కడ రెయిన్బోలోనే దాన్ని ఎగ్జిట్ సర్జరీ అంటాం. న్యూబార్న్ బేబీకి ఒక మెడ దగ్గర పెద్ద గడ్డ ఉండింది. సో పుట్టినప్పుడు తను ఊపిరి తీసుకోలేరు, ఆ గడ్డ ట్రేకియాని కంప్రెస్ చేస్తుంది అని మనకి ఎంఆర్ఐస్లో ఎక్స్రేస్లో తెలిసేవి. సో ఇప్పుడు ఈ బేబీ పుట్టి బ్రీత్ చేయలేకపోతే ప్రాణం పోతుంది. సో మనం ఆ ట్యూబ్ అన్నది వేయాలి. అది దారి కనపడలేదు, వేయలేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. బాబోయ్. సో ఆ కేసుకి ఏంటంటే ఒక టెక్నిక్ ఉంది వరల్డ్లో, ఎక్స్ యూట్రో ఇంట్రాపార్టమ్ అని. అంటే ఏంటంటే బేబీ డెలివర్ అవుతుంది కానీ ప్లాసెంటా డెలివర్ అవ్వనివ్వం. అది మేము మెయింటైన్ చేయాలి. సో ప్లాసెంటా ఎక్స్పెల్ కాకుండా యూట్రస్ని రిలాక్స్డ్గా పెట్టి ఆ బేబీకి బ్లడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మదర్. సో ఇది ఒక 12-13 నిమిషాలు అయింది వాళ్ళ ఎయిర్వే సెక్యూర్ చేయడానికి. ట్రాకియోస్టమీ చేశారు. రైట్. సో దానికి ఎంత టీం అంటే మా మెంబర్స్ ఒక 4 గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జన్స్, ఈఎన్టీ సర్జన్ అందరూ ఉండి ఫైనలీ నియోనటాలజిస్ట్. So they secured that. Then we allowed the placenta to separate. Sounds so అంటే రిమార్కబుల్ అండ్ వండర్ఫుల్ నిజంగా. మెడికల్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ థ్యాంక్స్ టు ఆల్ ద మెడికల్ కమ్యూనిటీ అండి. చాలా కాంప్లెక్స్. ఇప్పుడు గర్భవతి అయిన వాళ్ళకు కూడా అనస్థీసియా ఇవ్వచ్చా అండి? అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అంటే గర్భవతి అయ్యి నాన్ డెలివరీ కోసం అంటున్నారా? వాళ్ళకి అపెండిసెక్టమీ అవసరం పడవచ్చు. అండ్ డ్యూరింగ్ ద ఫీటల్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ సెకండ్ ట్రైమస్టర్స్లో ఒక ఎమర్జెన్సీ ఏదో సర్జరీ చేయాలి, అపెండిసెక్టమీ అవ్వచ్చు, లేక ఫ్రాక్చర్ అవ్వచ్చు, తప్పకుండా చేయొచ్చు. ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మన మైండ్లో ఉండాలి, బేబీ కూడా ఉందని. సో వాట్ ఎవర్ మెడిసిన్స్ వీఆర్ యూజింగ్ అవన్నీ బేబీకి కూడా సేఫ్ ఉండేటట్టు. తర్వాత కొన్ని మెడిసిన్స్ వల్ల యూట్రస్ ఓవర్ యాక్ట్ అయ్యి ఇట్ మే స్టార్ట్ కంట్రాక్షన్స్ అండ్ ఎక్స్పెల్ ద బేబీ. రైట్. సో అది ప్రివెంట్ చేయాలి. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. And if you don't mind sharing, Andy, have you ever undergone anesthesia yourself? Yes, I have undergone. I had some arthroscopy, I had an ENT surgery. So appudu meeru anesthesia meeru kuda experience chesaru. Chesanu. Because meeru any surgeries ki meeru in your career have you kept track asalu ante vandala vela surgeries ee paatiki meeru easy ga velu surgeries ayi untayi. Nenu 1988 లో PGI Chandigarh లో anesthesia join ayyanu. సో 30 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం సార్? ఒకటి అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అందరూ సర్జన్ అవుదామని ఉంటుంది. అది నాకు వచ్చిన చాయిస్ నేను తీసుకున్నాను. కానీ తీసుకొని దాన్ని ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ అనిపించి దాన్ని
వీ కెప్ట్ అవర్ ప్రైడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు చాలామంది అనెస్థెటిస్ట్ ఏంటంటే డిఫిడెంట్గా ఉంటారు. దే థింక్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు సర్జన్స్ ఇన్ సమ్ వే. బట్ వీ ఫెల్ట్ వీ ఆర్ యాజ్ స్కిల్డ్ యాజ్ ఎనీబడి. వీ హ్యావ్ ద నాలెడ్జ్ టు టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ ద సర్జన్స్ ఆర్ ఆల్సో గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు బీ ఇండిపెండెంట్. Before we wind up, Dr. Subramanian Garu, please tell us one myth about anesthesia or anything to do with. దేర్ ఆర్ మెనీ. చాలా మంది స్పైనల్ అనెస్థీజియా ఇస్తే నాకు బ్యాక్ ఏక్ వస్తుందా అని అడుగుతారు. గర్భవతులకి ఎస్పెషలీ మేము స్పైనల్ అనెస్థీజియా సేఫ్ అని చెప్తున్నాము. ఆ చిన్ని ఇంజెక్షన్ వల్ల నాకు లైఫ్ లాంగ్ బ్యాక్ ఏక్ ఉంటుంది అని అదొక అపోహ పాపులేషన్లో. అది ఎన్నిసార్లు చెప్పినా వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్పెల్ ఇట్. సో అలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమందికి అనెస్థీజియా ఇచ్చాక లేస్తామో లేవమో అని భయం ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళకి మానిటర్స్ అన్నీ ఉన్నాయి, మీ డెప్త్ ఎంతో మేము వీఆర్ ఏబుల్ టు ట్రాక్ అండ్ ఆ సేఫ్టీ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ధైర్యం వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ దిస్ ప్రీ అనెస్థెటిక్ ఎవాల్యుయేషన్. దాని ఫ్యాక్ట్ ఏంటో కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఫ్యాక్ట్? స్పైనల్ అనెస్థీషియా సో ఇప్పుడు ఈ బ్యాక్ ఏక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజెక్షన్స్ తీసుకుంటాము వ్యాక్సిన్ కానీ దేనికి కానీ, ఆ ఇంజెక్షన్ తర్వాత ఇంకా నీకు లైఫ్ లాంగ్ చేయి నొప్పి ఉంటుంది అని ఎవరు భయపడరు కదా. అలాంటిదే ఇప్పుడు మనం స్పైనల్ అనెస్థీజియాకి ఇచ్చే ఇంజెక్షన్ చాలా చాలా టైనీ నీడిల్ అండ్ దట్ గోస్ బిట్వీన్ బోన్స్. అసలు బోన్ని టచ్ చేయదు ఆ నీడిల్. అయినా కానీ ఇప్పుడు కొంచెం ఏంటంటే సొసైటీలో బ్యాక్ ఏక్ అన్నది చాలామందికి చాలా రీజన్స్ వల్ల రావచ్చు. సో ఎవరికైనా స్పైనల్ అనెస్థీజియా తర్వాత అది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్లీ బికాస్ ఆఫ్ స్పైనల్ అనెస్థీజియా అని దాన్ని రిలేషన్షిప్ కడతారనమాట. కానీ వరల్డ్లో చాలా రీసెర్చ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో వీ డూ సో ఎపిడ్యూరల్ అండ్ స్పైనల్ అయిన పేషెంట్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ ఎంతమందికి బ్యాక్ ఏక్ వచ్చింది అట్లాంటి పేషెంట్స్. కానీ ఇట్లాంటివి చాలా రీసెర్చ్ పేపర్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ which have shown that there is no connection between spinal and వీపును. అది సో మొత్తానికి ఎపిడ్యూరల్ అయితే ఇప్పుడు చాలా కామన్గా అందరూ డెలివరీలు తీసేసుకుంటున్నారు. నాట్ జస్ట్ సి సెక్షన్, ఈవెన్ నార్మల్ డెలివరీస్ కూడా మన ఇండియాలో కూడా పాపులర్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు. అవుతోంది. నేను ఇంకా ఫుల్గా పాపులర్ అన్ను. మన అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్మాలర్ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఆఫ్ అనెస్థెటిస్ట్ అండ్ ఎక్విప్మెంట్ లేక అది ఇంకా అవ్వట్లేదు. కానీ పెద్ద హాస్పిటల్స్లో ఉంది. వీ హెవ్ బీన్ పయనీరింగ్. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్లో ఒక నార్మల్ డెలివరీస్కి వచ్చిన ఉమెన్లో ఒక 70 to 75% విల్ హ్యావ్ ఎపిడ్యూరల్స్. అంటే ఇప్పుడు ద వే వీ షుడ్ లుక్ ఎట్ ఇట్ ఈస్, ఒకప్పుడు అనెస్థీజియా లేకుండా సర్జరీస్ అయ్యేవి. ద ఫస్ట్ అనెస్థీజియా వాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద వరల్డ్ ఇన్ 1846. ఈథర్ అన్న పదార్థాన్ని ఒక పేషెంట్ని ఇన్హేల్ చేయమన్నారు. పేషెంట్ మత్తు వచ్చాక ఒక థైరాయిడ్ ఆపరేషన్ పబ్లిక్లో డెమాన్స్ట్రేట్ చేశారు హార్వర్డ్లో. సో దిస్ వాజ్ ద ఫస్ట్ అనెస్థీజియా. దానికి ముందు పేషెంట్ని గట్టిగా పట్టేసుకుని ఆపరేషన్లు చేసేవారు. అండ్ లేకపోతే ఆల్కహాల్ ఒక బాటిల్ పోసేసి మత్తు వచ్చాక ఆపరేషన్స్. సో ఇలాంటి పరిస్థితి నుంచి అనెస్థీజియా వచ్చాక ఇప్పుడు అనెస్థీజియా లేకుండా ఎందుకు ఏదైనా చేయించుకోవాలి? ఇప్పుడు మనకు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలనుకోండి, పేషెంట్ విల్ నెవర్ సే ఫస్ట్ నాకు అనెస్థీజియా వద్దు చేయండి, మధ్యలో నాకు నొప్పి అయితే అనెస్థీజియా ఇవ్వండి అని ఎవరు అనరు. కానీ లేబర్లో ఏంటంటే అందరు నేను చూస్తాను, నాకు ఎంత నొప్పి ఉందో నేను భరిస్తాను, తర్వాత అనెస్థీజియా తీసుకుంటాను అంటారు. అది మారాలి. అనెస్థీజియా ఇస్ సేఫ్, మోర్ పీపుల్ కెన్ టేక్ అండ్ రిజల్ట్స్ ఆర్ గుడ్. వెరీ వెరీ రీఅష్యూరింగ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం. బేసిక్గా మేము థియేటర్ నుంచి బయటికి పేషెంట్కి స్పృహరాంది షిఫ్ట్ చేయం. ఓకే. స్పృహ అంటే ఊపిరి తనంతట తాను తీసుకుంటున్నారా, ఆక్సిజన్ అవసరం ఉందా, ఇలాంటివి మేము ఫస్ట్ చూసుకుంటాం. చూసుకుని ఊపిరి తను తీసుకుంటున్నాడు అంత బాగానే ఉందన్నాకనే బయటికి వెళ్తాం. కానీ బయటికి వెళ్ళాక కూడా ఆ మత్తు ఒక్కోసారి ఎక్కువ అయ్యి రెస్పిరేటరీ అబ్స్ట్రక్షన్ అని రావచ్చు. రైట్. అంటే గొరక అంటాం కదా, ఆ గొరక కొంచెం ఎక్కువ అయ్యి బ్రీదింగ్ సరిగా రాకపోతే ఆక్సిజన్ తక్కువ అవ్వచ్చు. అందుకని బయట కూడా మానిటరింగ్ 1 గంట సేపు ఉండడం అవసరం. రైట్. నొప్పి ఉండొచ్చు కొంతమందికి, మనము ఆపరేషన్ అప్పుడు ఎవరికి తెలీదు, స్పృహ ఉండదు కాబట్టి. సో అయినా కానీ మేము నొప్పి లేని మందులు ఇస్తాము. కానీ అది లేచాక అది సరిపోయిందా, ఎక్కువైందా, తక్కువైందా చూసే బాధ్యత మాది. ఓటీ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. ఐసీయూ కాదు, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అని ఉంటుంది. అంటే మరీ సిక్ పేషెంట్ ఉంటే డైరెక్ట్ ఐసీయూకి వెళ్తాం. ఎవరికైనా ఇన్స్టేబుల్ ఉన్నారు, చాలా మేజర్ సర్జరీ, లేక వెంటిలేటర్ మీద ఉండాలి అంటే డైరెక్ట్ ఐసీయూకి వెళ్తాం ఇక్కడ నుంచి. ఇప్పుడు లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తాం ఇక్కడ. సో ఇది అయ్యాక బేబీని అయితే డైరెక్ట్ ఐసీయూకి తీసుకెళ్తాం. ఒక 24 hours వెంటిలేట్ చేయాలి. అలాగే హార్ట్ సర్జరీస్కి, న్యూరో సర్జరీ, మేజర్ సర్జరీస్కి డైరెక్ట్ ఐసీయూ వెళ్తాం. అదర్ దెన్ దట్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్.
రైట్ సార్. సో మనం ఇక నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లోకి పక్కనుండే ఒక మానిటర్ చూసుకుంటూ వీల్ వాక్అవుట్ సార్. ఇప్పుడు థియేటర్ నుంచి పేషెంట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ మానిటర్స్ పెడతాం ఫర్ సేఫ్టీ. సో బీపీ, ఈసీజీ, పల్స్ ఆక్స్ అక్కడ మీరు చూసినట్టు. సో ఇక్కడ కూడా ఒక 1 to 2 hours పేషెంట్ ఫుల్గా మెలకు వచ్చే వరకు. తర్వాత ఇంకోటి నొప్పే కాకుండా సమ్ పేషెంట్స్ మే హ్యావ్ నాజియా, రైట్. సో వాంతులు రావడం. సో ఈ మధ్యని విత్ అవర్ మోడర్న్ అనస్థీసియా మెడిసిన్స్ అవి చాలా తక్కువ. కానీ అది అలాంటిది ఎవరికన్నా ఉంటే అందుకని ఒక 1-2 hours ఇక్కడి నుంచి వార్డుకి పంపాలి. రైట్. కొంతమంది డే కేర్ సర్జరీ అని ఉంటుంది, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. అవును, దానికి కూడా అనస్థీసియా ఉన్న వాళ్ళు కూడా అలా వెళ్ళిపోవచ్చా? సో ఇప్పుడు డే కేర్ అనస్థీసియా అంటాము. సో మోస్ట్ ఆఫ్ స్మాల్ ప్రొసీజర్స్ దీస్ డేస్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో కవరింగ్. రైట్. సో హాస్పిటల్స్కి త్రూపుట్ ఎక్కువ అవడానికి బెడ్ అన్నెసరీగా ఆక్యుపై చేసుకోకుండా స్మాలర్ ప్రొసీజర్స్కి. సో దానికి ఆర్ యూ ఫిట్ టు గో హోమ్ అని కొంచెం అనస్థెటిస్ట్ హ్యావ్ టు గివ్ దట్ ఒపీనియన్. సో ఆల్మోస్ట్ సో మనకు అర్థమైంది ఏంటంటే దట్ ఒక సర్జన్, కరెక్ట్ సర్జన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనకి ఎంత చాయిస్ ఉంటుందో అనస్థెటిస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వీ డోంట్ నో సార్, బట్ కరెక్ట్ అనస్థెటిస్ట్ ఉండడం ఈజ్ ఈక్వలీ ఆర్ సమ్ ఇన్ మెనీ కేసెస్ మోర్ ఇంపార్టెంట్. Because so do we have an option, sir? Patients ka option untundi? These days patients are asking some of us by name. Lot of patients here ask some senior anesthetists to come. కానీ ముఖ్యం పేరు కంటే ఎక్విప్మెంట్ బాగుందా, హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, మానిటరింగ్ కేపబిలిటీ ఉందా తెలుసుకోవడం ముఖ్యం. ఏదో కొంచెం డబ్బులు సేవ్ చేయడం, లేక ఇంటి పక్కన ఉంది అని చిన్న హాస్పిటల్స్కి వెళ్ళి సరిగా ఫెసిలిటీస్ లేకుండా చేయించుకునే కంటే సేఫ్టీ మీద ధ్యాస పెట్టడం is our advice to all patients. Thank you so much, Dr. Subramanian garu. Sakshi Life thanks you immensely for all your efforts and in letting us know all about anesthesia. Pleasure andi. Thank you.